ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిని దూషించడం చంద్రబాబు నాయుడుకు తగదని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పీలేరు పట్టణం మార్కెట్ యార్డ్లో వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను దిగజార్చే విధంగా అనవసరంగా పోలీసుల పేర్లు పెట్టి వ్యతిరేకించడం ఎందుకు అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు నిరాశ నిస్పృహ నైరాశ్యంతో ప్రతిపక్షంలో కొట్టుమిట్టాడుతూ పదవి కోసం పాకులాడుతున్నాడని అన్నారు. ఆయన దగ్గర అలసట ఆయాసం తప్ప ఏమీ లేదని చింతల ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మళ్లీ ఓడించడం ఖాయమని, తిరిగి వైకాపాను అధికారంలో నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. మీరు కూడా గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి అధికారంలో లేనప్పుడు మరి ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీ పథకాలేమో, మీ విధానాలేమో, మీ పార్టీ కార్యాచరణ పథకాలను ప్రకటించాలి తప్పితే ఒక చిన్న ఇష్యూని తీసుకొని, ఒక చిన్న సంఘటన తీసుకొని మరి రాజకీయంగా లబ్ధి పొందడానికి మరి చంద్రబాబు నాయుడు ఇంత దూరము రావడము ఒక అలసట తప్పితే, ఆయాసం తప్పితే, ఒక నిష్ప్రయోజనం తప్పితే మరి దీనికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆయనకు దీనివల్ల వచ్చేటువంటి పార్టీకి అదనంగా లాభం చేకూర్చేటువంటి అవకాశం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు టైంలోనే మరి ఆయన ఈరోజు తెలుగుదేశం, ఈరోజు తెలంగాణ ఆంధ్ర విడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడే కారణం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేది కాదు. మరి చరిత్ర పుట్టల్లో చరిత్రకెక్కిన చరితార్థుడుగా మరి తెలంగాణ ఆంధ్ర విడిపోయేదానికి మరి ముఖ్యమైన వ్యక్తిగా చరిత్ర పుట్టల్లో చంద్రబాబు నాయుడు నిలిచిపోతారు.